నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఛానల్. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందర ఉండడం జరిగింది. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం జిల్లా కలెక్టర్ గారు గ్రీవెన్స్ డే అనేది నిర్వహించడం జరుగుతుంది. గ్రామ స్థాయిలలో, మండల స్థాయిలలో వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఈ రోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసి కూడా వారి యొక్క సమస్యలు కూడా తెలియజేయడం జరుగుతుంది. చాలా మంది జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి ఆఫీస్ కు రావడం జరిగింది. వాళ్ళు ఏ సమస్య మీద రావడం జరిగిందో వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వాళ్ళు ఎందుకు రావడం జరిగింది, వాళ్ళ సమస్య ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా, అసలు ఏ ఊరు మీద? మాది మరిగూడెం. మాకు పింఛన్లు రావట్లేవు, ఓళ్ళు పెట్టుకోవట్లేదు, పెట్టుకుంటే ఊళ్ళోళ్ళు కూడా పట్టించుకోలేదు, చూడలేదు, మమ్మల్ని రావట్లేదని ఒకసారి వచ్చినాం మేము. మీ ఊర్లో కార్యదర్శి కూడా ఉంటారు కదా, వాళ్ళు ఉండ్రు కానీ వాళ్ళని అడిగితే వస్తే పెట్టిస్తాము, కొత్తగా వస్తే పెట్టిస్తాము అంటారు అని చెప్పన్నా. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీ భర్త? 4 సంవత్సరాలే. కలవడానికి మరొక వ్యక్తి ఇక్కడికి రావడం జరిగింది. వారు అసలు ఇక్కడికి ఎందుకు రావడం జరిగింది, వాళ్ళ సమస్య ఏంటో వారిని అడిగి తెలుస్తుందాం. చెప్పండి అమ్మా, అసలు ఇక్కడికి ఎందుకు రావడం జరిగింది, మీ సమస్య ఏంటి? అంటే ఇప్పుడు నా ప్లాట్ లా అవి మొదటగా మీ ఊరు చెప్పండి. మాది ఆలగడప గ్రామం, మిర్యాలగూడెం మండలం, నల్గొండ జిల్లా. అయితే నా చోట్ల ఎర్త్ రాడ్లు కింద భూమి మీద నా చోట్లనే వేసిర్రు. అక్కడ చాలా స్తంభాలు ఉన్నాయి కానీ వాళ్ళు ఏం చేయట్లేదు. నా చోట్ల నా పర్మిషన్ లేకుండానే నా గోడ కొట్టి, అంటే పాత గోడలు ఉన్నాయి, ఆ చోటు కాడ మూల మీద గోడ కొట్టి ఎర్త్ రాడ్లు వేసిర్రు, కుండ పెట్టిర్రు. స్తంభానికి నేను ఇల్లు కట్టుకుంటున్నా, తీయట్లేరు, ఇబ్బంది పెడతారు. ఎవరు ఇబ్బంది? కరెంట్ డిపార్ట్మెంట్. అంటే నీ స్థలం ఏనాది, మీ పట్టాలండి? పట్టాలండి. అక్కడ స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ వాళ్ళని కలిసిరా? వాళ్ళని కలవగానే ఏ గారిని కలిసి నువ్వు ఎక్కువ ఏ గారిని ఒక లైన్ మ్యాన్ అసిస్టెంట్ ఉంటాడు, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుండు, మొత్తం నీ చోట్లే ఉందని. అదే రోడ్డుకుని అని చెప్తున్నాడు, నా చోట్లే ఉండే రాట్లు. బేస్మెంట్ ఆగిపోయింది, అక్కడ గేట్ కూడా ఆగిపోయింది. అక్కడ ఇల్లు కట్టుకుంటారా? ఇల్లు కట్టుకుంటున్నా, ఇంధనం ఇల్లు వస్తే ఇల్లు కట్టుకుంటున్నా. కలెక్టర్ ఇచ్చింది, తీయట్లేదు అసలు. కలిసి అక్కడ లోపల ఇప్పుడు ఎవరిని కలవలే. కరెంట్ ఆఫీసర్ కూడా ఇక్కడ ఒక ఆయన రాంగ్ మాట్లాడుతుండు, రోడ్డుకే ఉన్నాయి అంటే మాట్లాడుతుండు, ఈయన కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుండు. నాకు న్యాయం జరగట్లేదు. ఆ రాట్లు తీయాలి, నా కుండ తీయాలి, స్తంభం ఉంటే ఉండనియండి, కానీ రాట్లు ఆ కుండలు తీయాలి, నా పర్మిషన్ నా చోట్ల వేసి నేను గేట్ కట్టుకోవాలి, బేస్మెంట్ కట్టుకోవాలి. ఇది నాకు న్యాయం తెలుస్తుందా? చెప్పండి, ఇక్కడికి ఎందుకు రావడం జరిగింది, మీ సమస్య ఏంటి? మాది ఇదులూరు గ్రామం, కటంగూరు మండలం, ఇదులూరు గ్రామం. నా పేరు కంద సత్యనారాయణ. నా భార్యకు హ్యాండిక్యాప్ కింద 2-3 సార్లు అప్లై చేసినాము. అప్లై చేస్తే వాళ్ళు పర్సెంటేజ్ అనేది వేయలేరు, దీనిలో ఇచ్చారు కానీ సపరేట్ పర్సెంటేజ్ అనేది వేయలేరు. దానికోసమని కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాము. ఇంతవరకు మాకు ఏది కాలేదు, దానికోసమని మేము ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళని కలిసిన సర్పంచ్నే కలిసినా కానీ వాళ్ళు ఏం రెస్పాండ్ చేయలేరు. మాకు పర్సెంటేజ్ వేయాలా ఇప్పుడు? అంటే అక్కడ డాక్టర్ గారు ఏం చెప్తున్నారు? డాక్టర్ గారు పర్సెంటేజ్ వేయకుండా సంతకం పెట్టించిన, అంతే, ఏం లేదు. మరి మీరు వాళ్ళు అడగలేదా ఇన్ని పర్సెంటేజ్ వేయకుండా? రిటైర్ అయినట్టు వెళ్ళిపోయింది. రిటైర్ అయిపోతే మళ్ళీ ఇంకో డాక్టర్ వస్తారు కదా? డాక్టర్ వస్తారు కానీ ఇది మళ్ళీ అప్లై చేస్తే, ఆన్లైన్ లో అప్లై చేస్తే అప్లై అయితే లేదు సదరం. ఇది క్యాన్సిల్ అయితే మళ్ళీ అప్లై అవుతుందట. ఇది పడ్డది ఐడి నెంబర్ క్యాన్సిల్ అయితేనే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఐడి నెంబర్ క్యాన్సిల్ కావాలి. మరి లోపల అధికారిని కలిసిరా? మరి అది కలిసినాము, దీంట్లో ఇస్తే పిటిషన్ ఇచ్చారు, మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ పొమ్మన్నారు. ఇవాళ పోయి వస్తే తెలుస్తుంది. అంటే ఇంతకుముందు ఎప్పుడు వచ్చిరా? వచ్చిన 2 సార్లు వచ్చిపోయారు. ఏం చెప్తారు? న్యాయం జరగాలని చేస్తున్నాం. మాకు పింఛన్ ఇప్పిస్తే ఆమె బతుకు జర ఇంత సహకరిస్తారు కదా అని. ఒక్కళ్ళు చేస్తే ఏం వెళ్తుంది ఇవాళ రేపట్లా? ఆమె ఏం పని చేయలేదు, చూస్తూనే ఉన్నారు కదా మీరు. తన యొక్క సొంత భూమిని వేరే వాళ్ళకి పట్టా చేశారని చెప్పి ఈ రోజు జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి ఒక వ్యక్తి ఇక్కడికి రావడం జరిగింది. అసలు ఇక్కడికి ఎందుకు రావడం జరిగిందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు మీది ఏ ఊరు? లక్ష్మీపురం సార్, తిప్పర్తి మండలం. ఎంత భూమి అనేది ఎవరికి చేసిండు పట్టా? 3 ఎకరాల 23 గుంటలు సార్ మాకు. మళ్ళీ 34 16 గుంటలు వేరే వాళ్ళకి కొనేటోళ్ళకి చేసిండు సార్. అది ఎంఆర్ఓ గారు చెప్పం కూడా చేసిండు సార్. అది మాకు కావాలని కూడా, మాకు కూడా న్యాయం చేయాలని కోరుతున్నాం సార్ కలెక్టర్ గారిని. ఎప్పుడు చేసిండు వాళ్ళ మీద పట్టా? ఇప్పుడు నిన్న సార్ ఒక 6 రోజులు అటు ఇటు అవుతుంది సార్. అలా చేసి మాకు రావాల్సిన 16 గుంటలు కూడా వాళ్ళకి 27 గుంటలు చేసేసింది సార్. అలా మిగతాది నీ పేరు మీద ఉందా? అది కూడా వేరే వాళ్ళు? మిగతాది మా పేరు మీద లేదు సార్, ఎకరం 18 వచ్చింది సార్ మా పేరు మీద. మొత్తం 3 రావాలి. 3 ఎకరాలు. కలెక్టర్ గారిని కలిసినా? ఇంతకుముందు కలెక్టర్ గారు కూడా లెటర్లు పెట్టాం సార్, మాకు ఏం న్యాయం చేయలేదు సార్. ఈసారి కలెక్టర్ గారు నాకు న్యాయం చేస్తారని కోరుతున్నాం సార్. ఎంఆర్ఓని కలిస్తే ఏమంటుంది? ఎంఆర్ఓని కలిస్తే వాళ్ళకే రైట్స్ వాళ్ళకుని అలాగే చేస్తాం, నిన్నమానం కొనాలంటారు సార్. మరి మేము 30 సంవత్సరాలు కొన్నాను, ఎక్కడ పోవాలి సార్? మేము ఫస్ట్ అసలు ఆ భూమి నీ మీదనే ఉంది పట్ట. మేమేమన్నా కబ్జాలు కూడా ఇప్పటిదాకా కూడా మేము ఉంటాం సార్. కబ్జా మాది మేమే చేస్తాం. తెలియకుండా వాళ్ళకి ఎట్లయితే పట్ట ఉంటది కదా, నీ ఫింగర్ ప్రింట్ అవి అవసరం ఉంటాయి. మాకు తెలియక కూడా ఎంఆర్ఓ గారు చేసింది కదా సార్.
చేద్దాం చెప్తే చేయనని చెప్పిండు. మళ్ళీ అట్లా సర్వే చేసినాకనే సరే ఏదైనా మాట్లాడదాం, సర్వే చేసినాక మీకు చేయను వాళ్ళకి చేయను అని చెప్పిండు ఎంఆర్ఓ గారు. మాకు తెలవకుండా మళ్ళీ వాళ్ళకి పట్ట చేసిండు సార్. ఇప్పుడు ఎంఆర్ఓ ఏమంటున్నాడు అడుగుతుంటే? వాళ్ళకి చేసినట్టు సార్, పోయి కలిస్తే వాళ్ళకి చేసినా మీకు లేదని చెప్తుంది సార్. మరి 30 సంవత్సరాలు మాకు మాకు న్యాయం కావాలి కదా సార్. మరి మాకు న్యాయం చేస్తారని కలెక్టర్ గారిని కోరుతున్నాం సార్. మరి కలిసిన ఇంతకుముందు కలెక్టర్ లెటర్లు ఇచ్చాం సార్, ఎన్నోసార్లు లెటర్లు ఇచ్చినా మాకు ఏం పట్టించుకోలేదు సార్. ఇప్పుడు ఈసారి కూడా కలుద్దామనే వచ్చిన సార్, కలెక్టర్ గారు కలిసి మాకు న్యాయం చేయాలని కోరుదామని వచ్చిన సార్. కలవడానికి మరొక వ్యక్తి రావడం జరిగింది. వారు ఇక్కడికి ఎందుకు రావడం జరిగిందో వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎక్కడ మీదే? మాది నిడనూరు మండలం, విలేజ్ వెనిగండ. ఏ సమస్య మీద వచ్చారు ఇక్కడ? నేను అంత్యోదయ కార్డు 35 కేజీల కోసం పెట్టుకుందామని వచ్చిన. మొన్న మేడము డిఆర్డిఓనా ఆ సార్కి ఇప్పించారు పిటిషన్, అదే తెలుసుకుందామని రావడం. మూడోసారి వచ్చిన. 3 సార్లు వచ్చారు కానీ సమస్య పరిష్కారం కాలేదు. ఇంకా రాలే. పెట్టినాము, మేము పైకి పంపించినాము అంటారు, అదైతే తెలియదు. మనం ఏమంటారు లోపల వాళ్ళని వెళ్ళి కలిసి పైకి పంపించినాం, మీరు పెట్టిన పిటిషన్ అంటున్నాం.